ఈ రోజు మనం వెళ్తున్నాం హైదరాబాద్ లోని బిగ్గెస్ట్ మాల్ అయిన నెక్స్ట్ గ్యాలేరియా మాల్. దీనికోసం సిటీ బస్ ఎక్కిన తర్వాత పంజగుట్ట మెట్రో పక్కనే దిగేసి లోపలికి దుంకేసాం. ఈ షిప్ లో మొత్తం 4 ఫ్లోర్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు 4వ ఫ్లోర్ లో ఉన్న గేమింగ్ జోన్ కి వచ్చేసాం. అందులో ఉన్న ఒక గేమ్ కి అయితే టికెట్ అవసరం లేదని ఉంది, అలాగే ఆడుకోవచ్చు అని కూడా ఉంది. కానీ కింద చూస్తే మళ్ళీ 80 రూపాయలు కట్టమంటుంది. మేమైతే మొదట్లో ఫ్రీ అనుకున్నా. 5 కోట్ల ఫెరారీ కార్ ఇక్కడ ఉంది, కానీ ఇది మనకి ముట్టుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. మనందరి ఫోన్ లో ఉండే ఒక కామన్ గేమ్ ఇక్కడ 100 రూపాయలు కట్టి ఆడుకోవచ్చు. అన్ని డబ్బులు మనం తేలే కాబట్టి బయటకు వచ్చేసి కిడ్స్ ప్లే ఏరియాకి వచ్చేసాయి. ఇక్కడ నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీసా. ఇక్కడ ఒక బుమరాంగ్ చేసిండు, అది ఎలా వేయాలో కూడా ఆ చిన్నపిల్లడు నేర్పిస్తుండు. బట్ ఆ చిన్నపిల్లడు చేసిన పని చూడండి. అండ్ ఆ బుమరాంగ్ కాస్ట్ చూస్తే చాలా తక్కువ ఉంది. కొంచెం ముందుకెళ్ళైనా ఒక బెంట్లీ కార్ అయితే చూసాం, బట్ అందులో టెడ్డీ బేర్ ఏం చేస్తుంది. తర్వాత దాని పక్కనే ఉన్న బుక్ స్టోర్ కూడా వెళ్ళాం. అక్కడ విరాట్ కోహ్లీ బుక్ కూడా ఉంది. అండ్ మనకి చదివే మూడ్ ఇప్పుడైతే లేదు కాబట్టి సినిమా థియేటర్ కి కూడా వెళ్ళాం. అండ్ ఆ థియేటర్ మాల్ లోపలే ఉంటుంది. ఈ సినిమాలన్నీ అక్కడ రన్ అవుతున్నాయి. సినిమా అయిపోయి కిందికి వెళ్ళిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక మినీ ట్రైన్ నే చూసాం. ఆ ట్రైన్ లో మేము కూడా ఎక్కచ్చని అడిగితే అది ఓన్లీ ఫర్ కిడ్స్ అంట. అది కూడా గ్రౌండ్ ఫ్లోర్ లో మాత్రమే తిరుగుతుంది. చూడడానికి అయితే చాలా బాగుంది. అందులో పెద్దవాళ్ళకి ఓన్లీ ఒకటే సీట్ ఉంది, అది కూడా డ్రైవర్ సీట్ మాత్రమే. తర్వాత ఒక బ్యానర్ కి కాలిపోయిన మచ్చలు ఉన్నాయి. ఇంత పెద్ద స్టోర్ లో కాలిపోయిన మచ్చలతో ఒక బ్యానర్ ఎందుకు దానికి సరిగ్గా చూస్తే దానికి కావాలనే క్రియేటివ్ గా పెట్టారు. అందరి ఫేవరెట్ అయిన వాచెస్, మొబైల్స్ అన్ని ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. కొద్దిగా కాస్ట్ మాత్రం హైగా ఉన్నా కానీ క్వాలిటీ మాత్రం బాగున్నాయి. కరెక్ట్ గా 2 నుంచి 3 వేలు పట్టుకెళ్తే ఇక్కడ వేరే లెవెల్ లో ఎంజాయ్ చేయొచ్చు. ఈ మాల్ అయితే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాల్ ఇన్ హైదరాబాద్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఎలాంటి మాల్ ని షూట్ చేయాలో మీరే చెప్పండి కామెంట్ బాక్స్ లో.